హలో గాయస్, మనకి నిన్న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. సో అయితే దీని తర్వాత మరి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంకొంతమంది అయితే మరి అతన్ని అప్రిషియేట్ చేయడం, కొంతమంది కంగ్రాట్స్ చేయడం, సో ఇలా చాలా జరిగినాయి. అయితే మరి దీని తర్వాత మరి మన మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే అతను చెప్తుంది ఏంటంటే మరి నిన్న రోహిత్ శర్మ ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో రిటైర్మెంట్ ప్రకటించడం, సో అది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఒకవేళ నేను చీఫ్ సెలెక్టర్ ఉన్నా సరే ఖచ్చితంగా అతన్ని మరి రిటైర్మెంట్ ప్రకటించేసి అనే చెప్తాను అని చెప్పేసి కూడా సో మరి అతనైతే చూడటం జరిగింది. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మనకి రేపు ఇంగ్లాండ్ సిరీస్ జరగబోతోంది కదా. సో అప్పటి నుంచి మనకి నెక్స్ట్ WTC సైకిల్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మరి మనకి 2 years తర్వాత కదా వచ్చేది మనకి ఫైనల్. సో అప్పటికి మరి రోహిత్ శర్మ ఏజ్ వచ్చేసరికి 40 అయింది, ఇప్పుడే 38 ఉంది కదా. సో మరి 40 years వచ్చినప్పుడు మరి రోహిత్ శర్మ ఫిట్గా ఉంటాడా, ఆడగలుగుతాడా అంటే సో మరి దీని గురించి అయితే డౌటే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఫైనల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మిడిల్లో కనుక రోహిత్ శర్మ తప్పుకున్నాడంటే అప్పుడు యంగ్స్టర్స్ రావాలి ఫైనల్కి. సో మరి ఫైనల్లో యంగ్స్టర్తో ఆడిస్తే మరి గెలుస్తామంటే సో చెప్పలేని సిచ్యువేషన్. సో కాబట్టి ఇటువంటి టైంలో మరి యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వడం కూడా మరి ఒక బాధ్యతే. కాబట్టి సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఎంఎస్కే ప్రసాద్ కూడా దీని గురించి అయితే మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.